రెండు తరఫున దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో बड़े आप फुटो तो बोलो ఒక్కసారి చూడండి, మన ఇంట్లో పిల్లలు తప్పులు చేస్తారు, ఆ తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేస్తాము. చిన్న మ్యూజిక్ ని గట్టిగా లౌడ్ సిస్టమ్స్ లో పెట్టుకున్నాం, మా ఇంట్లో పిల్లలు పెట్టుకోరా? మా ఇంట్లో అయితే మా అన్నకి రోజు మమ్మీ వాళ్ళతో తిట్టుబడుతుంటే కానీ మన కొడుకే కదా అన్నట్టుగా సరే సర్ది చెప్పుకుంటాం మనము. అట్లాగే ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ ఎవరైనా ఆపోజిట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనగానే ఫస్ట్ పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి, అందులో కాదు అని అనట్లేదు. బట్ దాన్ని ఒక కమ్యూనల్ యుద్ధంలాగా చూడకండి. వాళ్ళు కూడా పిల్లలు తప్పు చేస్తున్నారు, పెద్దవాళ్ళు అనేది ఎవరన్నా వేయండి. అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ మెంటల్ మెచ్యూరిటీ ఉంటుందని ఉండదు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా పొరపాటు చేస్తారు. ఎవరు చేసినా మనం అందరం ఒకే కుటుంబంగా కలిసి ఉంటున్నాము. బాన్స్వాడ మొత్తం ఒక ఫ్యామిలీగా కలిసి ఉంటున్నాము. నేను గొడవ ఇప్పుడు వరకు చూడలేదు. ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టు మేమందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. బాన్స్వాడ లోకల్స్ కాదు మేము. ఎందుకు ఉంటున్నాము ఇక్కడ? హాలిడే అయినా సరే మాక్సిమం అన్ని డేస్ ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా అటెండ్ అవ్వడానికి ఉండాలి అని చెప్పేసి ఉంటున్నాము. మరి అట్లాంటప్పుడు మీరు మీకుగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసుకోకుండా మాక్సిమం ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మన ఫ్యామిలీలో ఒకటి తప్పు చేస్తారు, అంతేగాని మొత్తం ఇంట్లో అందరినీ గొడవ పెట్టుకోము కదా. ఫ్యామిలీలో ఒకరు తప్పు చేస్తే వాళ్ళకి మాత్రం శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటారు పోలీసులు. మన చేతుల్లో మనం చట్టాన్ని తీసుకోకూడదు. రెండు కమ్యూనిటీస్కి నేను చెప్తున్నాను, మీరందరూ పీస్ఫుల్గా ఉన్నారు. ఇప్పటివరకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎమోషనల్ స్టేట్లో ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయగలిగేది మన పెద్దలు మాత్రమే. సో మీరు ఆ లీడర్షిప్ని తీసుకోండి, కంట్రోల్ చేయండి. మీరు చూసారు అనివార్యం అయ్యి అరెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? తప్పు చేశారు కాబట్టి కదా. డిఎస్పీ గారు చెప్పినట్టు అన్నీ కూడా రికార్డు ఉంటాయి. నేను ముప్పులో చేశాను, నన్ను రికగ్నైజ్ చేయలేదేమో అని ఎవరైనా అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అందరి చేతుల్లో మంచి కెమెరాస్ ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే